అలాగే తాతయ్య గారు. భూషణం అంకుల్ ఫ్యామిలీని నా ఫ్యామిలీ అనుకుని చూసుకుంటాను. అంకుల్ గైడెన్స్తోనే ఏదైనా డీల్ చేస్తాను. మీరేది చెప్తే అది తప్పకుండా చేస్తాను తాతయ్య గారు. మీరందరూ ఉన్నారన్న నమ్మకమే మా ఇద్దరికీ కొండంత అండ. నీకండగా లేకపోయినా నీ మనవరాల ప్రక్కనే డే అండ్ నైట్ మాత్రం అండగా ఉంటాను. లాయర్ గారు, మనవాడి మీద ఎవరో కేసు పెట్టారన్నారు కదా, ఆ కేసు ఏమైంది? మన మీద ఉన్న పగతో వాడే మనవాణ్ణి కొట్టి మనవాడే కొట్టాడని కేసు పెట్టాడు సార్. ఫిజికల్ అసాల్ట్ కేసు అది. అదే సెక్షన్ ఐపీసీ 322 పెట్టి మనవాణ్ణి అరెస్ట్ చేశారు. అయినా అదంతా నేను చూసుకుంటాను, మీరు వదిలేయండి. అవునయ్య గారు, లాయర్ గారు చెప్పినట్టు మేమంతా ఉన్నది అందుకే కదా. అలాంటి చిన్న చిన్న విషయాలు మీ వరకు ఎందుకని నేనే మీకు చెప్పలేదు. అది కాదయ్య భూషణం, తప్పు మనవాడిది కానప్పుడు ముద్దాయిలా మనవెందుకు బోన్లో నిల్చోవాలి? అలా నిల్చుంటే మన కంపెనీకి అవమానమే కదా. అవును లాయర్ గారు, తాతయ్య గారు అన్నది నిజమే కదా. మనది తప్పు కానప్పుడు ఐపీసీ 324 సెక్షన్ ప్రకారం మీరు కేసు బుక్ చేసి దాన్ని సివియర్ కేసు చేయొచ్చుగా. అప్పుడు ముందుగా ఎవరిని ఎవరు కొట్టారన్నది విచారణలోకొస్తుంది. అప్పుడు కేసు నుంచి మనం సేఫ్గా బయటికి రావచ్చు. చూడండి లాయర్ గారు, మంచితనాన్ని చెడు ఈజీగా చంపుతున్న ఈ కాలంలో మీరిలాగే ఉంటే ఎలా చెప్పండి? ఎవడో అడ్రస్ కూడా సరిగా లేనివాడు మన మనిషిని ముద్దాయిగా కోర్టు బోన్లో నించోబెడుతుంటే ఇక మీకు మాకు మన కంపెనీకి వాల్యూ ఏముంటుంది? ఇక మీదట మీరెప్పుడు మా లాయర్గా మమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేయకండి. మన కేసుని గెలిపించడానికి ట్రై చేయండి. పాత మైండ్ పోయి కొత్తగా కొంపదీసి లాయర్ మైండ్ వచ్చిందా ఏమిటి? ఇంత అందంగా ఉన్నావనుకోలేదు అర్చన. లేకపోతే నిన్ను చంపాలనుకునేవాని కాదు. ఆహా, అమ్మాయి గారు జమీందారు గారి వారసురాలనిపించుకుంది. ఏమి తెలివి, ఏమి టీవీ, ఏమి మర్యాద. పోనీలే అమ్మా, ఏదో లాయర్ గారు తెలియక తప్పు చేసి ఉంటారు. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా, ఆ తప్పును సరిదిద్దుకుంటారు. తప్పు చేసిన వాళ్ళని క్షమించడం మంచిదే తాతయ్య. కానీ పోనీలే అని వదిలేయడం మనకే ప్రమాదం. ఎందుకంటే తప్పుకి శిక్ష పడకపోతే దొంగ తను చేసిందే కరెక్ట్ అనుకుని తప్పుని ఒప్పు చేసేస్తాడు. అమ్మాయి గారు, మీరిలాగే ఉంటే వీళ్ళందరికీ రాత్రుళ్ళు పగళ్ళు ఇంకా నిద్ర పట్టడమే కష్టం. లాయర్ గారు, శత్రువు ఎంత బలహీనంగా ఉన్నా మనం ఎప్పుడు వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. ప్లీజ్ బీ కేర్ఫుల్. ఇంకొకసారి ఇలా చేయకండి. ఓకే అమ్మాయి గారు. ఓకే తాతయ్య గారు, మీరందరూ మాట్లాడుతూ ఉండండి. నేను వెళ్ళి మీ అందరికీ లంచ్ ప్రిపేర్ చేస్తాను. అలాగేనమ్మా.
గుర్తొస్తున్నావు అర్చన. నిన్నెలాగైనా పెళ్ళాడతాను. నీ మెల్లో 3 ముళ్ళు వేస్తాను. అబ్బబ్బబ్బా, ఆహా, ఎంత బాగా మాట్లాడేవమ్మా. ఇలా అయితే మా వాళ్లకు ముందు ముందు ముచ్చెమటలు పట్టిస్తావు. అందులో అస్సలు ఆలోచనే లేదు. చైతన్య, టైం అవుతుంది. నువ్వు త్వరగా వెళ్ళి గదిలో కూర్చో. అలాగే వదినా. వెళ్ళు. నిన్ను నువ్వే అద్దంలో చూసుకొని ఎంతసేపు అనాలా మురిసిపోతావ్? ఇలా నిన్ను చూస్తూ మురిసిపోయే ఛాన్స్ చైతన్య కూడా ఇవ్వాలి కదా. రా. ఇక్కడే ఆగు. నేను వెళ్ళి గ్లాస్తో పాలు తీసుకొస్తాను. వైజయంతి వచ్చేసరికి ఎలాంటి షాక్ ఇస్తే బాగుంటుంది? వైజయంతి, శోభనం గదిలో పాలు ఎవరెక్కువ తాగితే వాళ్ల మాట ఎక్కువ సాగుతుందట. అందుకే చైతన్య కన్నా నువ్వే కాస్త ఎక్కువ తాగాలి. అప్పుడు చైతన్య నీ మాట మీదే ఉంటాడు. ఇదిగో. అలాగే రేణుక, కాస్త ఎక్కువ కాదు, అన్ని పాలు నేనే తాగేసి చైతన్యను నా చెప్పు చేతుల్లో ఉంచుకుంటాను. అప్పుడు చిప్ప నీ చేతికిచ్చి ఈ ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను. శోభనానికి వెళ్లే ముందు కూడా ఏనసేంటి? అరే, అలాగే నిలబడి నన్ను చూస్తావేంటి? వెళ్ళు. వెళ్ళు, లోపలికి వెళ్ళు. అరే, నన్ను చూస్తావేంటి? ఎదురుగా ఉన్న మీ ఆయన్ని చూడు. గుడ్ నైట్. తెలియని కొత్త భాషలో పెదాలు తప్పయే వరాలు వద్దని వినాలనుంది.
గుసగుసలాడుతుంది మౌనం తెలియని కొత్త భాషలో పాడుతుంది ప్రాణం ఫలపుల వింత యాసలో. అలా అక్కడే నిలబడి కిందకి చూస్తే ఎలా? ఒకసారి తలపైకెత్తి చూడు. ఇలా చూసి సర్ప్రైజ్ అవుతావనుకుంటే అలా షాక్ అయ్యేవేంటి? నేనిలా ఉండటం నీకిష్టం అన్నావు కదా, అందుకే. షాక్ కాదు చైతన్య, శోభనంతో నీలో కూడా చైతన్యం వచ్చిందే అని ఆశ్చర్యపోతున్నాను. పాలు వేడి తగ్గకముందే తాగాలి. రేణుక, ఇప్పటి నుంచి చైతన్య మనసులో నీ స్థానం అంతకంతకు దిగజారినట్టే. ఏంటి అలా మొత్తం పాలు ఒకేసారి తాగేశా? శోభనం గదిలో పాలు ఎవరెక్కువ తాగితే వాళ్లకి కట్టుకున్న వాళ్ల మీద అంతెక్కువ ప్రేముంటుందంట. అందుకే జీవితాంతం నాకు నీ మీద ఎక్కువ ప్రేముండాలని నేనే ఎక్కువ పాలు తాగేశాను. అలా నీకెవరు చెప్పారు? రేణుక అక్క. వైజయంతి, శోభనం రోజు పాలతోనే ఇద్దరి ఎంగిల్ని ఎందుకు కలుపుతారో తెలుసా? ఉహుం. పాలంత స్వచ్ఛంగా ఇద్దరూ జీవితాంతం ప్రేమని, తినే పదార్థాల్ని పంచుకొని లైఫ్ లాంగ్ హాయిగా జీవించాలని. ఈ తెల్లబట్టలు ఎందుకు కట్టుకుంటారో తెలుసా? తెలుపు ప్రశాంతతకి గుర్తు కదా. ఇద్దరూ జీవితాంతం ప్రశాంతంగా కలిసిమెలిసి బ్రతకాలని. ఈ మల్లెపూలు పరుపు మీద ఎందుకు జల్లుతారో తెలుసా? తెలుసు. అయితే చెప్పు. మత్తుగా ఉంటుందని. చెత్తలా ఉంది నీ ఆన్సర్. అయితే నువ్వే చెప్పు. ఇద్దరి సంసార జీవితం మల్లెపువ్వులా మత్తుగా జీవితాంతం పరిమళించాలని. ఇవన్నీ నీకెలా తెలుసు? మనకిరోజు శోభనం తెలిసి మన శివరామరాజు తాతయ్యని అడిగి తెలుసుకున్నాను. శోభనం గదిలో ఆ ముసలోడు సోదేంట్రా మగడా? ఇలా ఎప్పుడూ నీ గుండెపై తలపెట్టి ఉండిపోవాలనిపిస్తుంది. అంతేనా? ఇంకేమనిపించదా? చీ, నువ్వు చూడటానికి సైలెంట్గా అమాయకంగా ఉంటావు కానీ పనుల్లో మాత్రం ఫాస్ట్ అన్నమాట. అందుకే కదా శోభనం గదిలోకి ఎంటర్ అవగానే షర్ట్ తీసేశాను. షర్ట్ తీసావు కానీ వెలుగుతున్న లైట్ తీయలేదు కదా. ఏమైందన్నా? ఊరుకో ఊరుకో నాన్నా, ఊరుకో. నా తండ్రి ఊరుకోరా, ఊరుకో ఊరుకో. ఓ ఏమైందిరా? ఏమైంది బజ్జు? గంగాధర్ ఇంతగా ఏడుస్తున్నాడేమిటి? ఎప్పుడు ఇంత ఎక్కువసేపు ఏడవడే.
ఎంతసేపు చూస్తారు? చూడాలనిపించినంతసేపు. వైజయంతి, నీకు విషయం తెలుసా? లైట్ ఆర్పితే నువ్వు నా కళ్ళకు కనపడవని ఇలాగే చూస్తున్నాను. ఊరుకో నాన్న, ఊరుకో నా తండ్రి, ఊరుకోరా. సరే, నాకు నిద్ర వస్తుంది, పడుకోనా? ఓకే, లైట్ తీసేస్తానా? గంగాధర్ చాలాసేపటి నుంచి ఏడుస్తున్నట్టున్నాడు. ఏమైందేంటో ఒకసారి చూసొస్తానా? చైతన్య, పిల్లలన్నాక ఏడవకుండా ఎలా ఉంటారు? రేణుకక్కుంది కదా, తను చూసుకుంటుందిలే. ఎందుకని మంచిది, ఒకసారి చూసొస్తానా? ఒసేయ్ రేణుక, శోభన ఏర్పాట్లు చేసినట్టే చేసి మంచిదానం అనిపించుకున్నావు. ఇప్పుడు పిల్ల నడిపించి మొత్తం మా మూడంతా పాడు చేశావు. ఈ ఇంట్లో నువ్వున్నంత కాలం మాకు మనశ్శాంతి ఉండదే. ఏమిటమ్మా రేణు, గంగాధర అంతగా ఏడుస్తున్నాడు? ఏం లే తాతయ్య, ఊరికే ఏడుస్తున్నాడు. ఊరికే గంగాధరం ఏడవడు. ఇలా ఇవ్వు. అమ్మో, ఏమిటి ఇంతగా జ్వరం ఉంటే ఏడవకుండా ఎలా ఉంటాడు? పద, చైతన్యం తీసుకుని మనం హాస్పిటల్కి వెళదాం. పర్వాలే తాతయ్య, తగ్గిపోతుంది. ఒళ్ళు ఎంతగా కాలిపోతుందో. చైతన్య వైజయంతికి ఈరోజు ఫస్ట్ నైట్ కదా, ఇప్పుడు పిలిస్తే ఏం బాగుంటుంది. పొద్దున్న నేనే హాస్పిటల్కి తీసుకెళ్తాను. జ్వరం చాలా ఎక్కువగా ఉందమ్మా. అదేంటొదిన అలా అంటావు? గంగాధరాన్ని తీసుకుని ఇప్పుడే హాస్పిటల్కి వెళ్దాం. చిన్నపిల్లాడు అలా ఏడుస్తుంటే మనం ఇంట్లో ఎలా సంతోషంగా ఉండగలం? రావుదురా. ఏం జరిగిందో ఏమో. ఇప్పుడు నేను గాని వెళ్ళకపోతే అంతా నా గురించి వేరేలా అనుకుంటారు.